ఎందుకు పంపించాడు, ఎవరి కోసం పంపించాడు, మనం దాన్ని అనుసరిస్తున్నామా, ఆచరిస్తున్నామా, వింటున్నామా, ఏం చేస్తున్నామో జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు. కనికర పూర్ణుడా అయ్యా, మీ పాపాలు నాయన క్షమించండి నాయన. మేము చేసిన పాపాల గాయాలు ప్రభా ప్రతి క్షణము రేపుతున్నామయ్యా, ప్రతి క్షణం నేను రేపుతున్నానయ్యా. నాయన నా మాటలు బట్టి, నా తలపులు బట్టి, నా క్రియలు బట్టి, మీ మాట వినక మాట తప్పి ప్రభా అయ్యా, మీ స్తోత్రములు ప్రభా యేసయ్యా, మీ తట్టు తిరగక అయ్యా, మీ స్తోత్రం. మీ గాయాలు రేపుతూ ఉన్నానయ్యా, మీ గాయాలు రేపుతూ ఇంకా పాపములో పతనమైపోతున్నా, అయినా వదలలేదయ్యా. అయ్యా, మీ స్తోత్రం. కరుణిస్తూ ఉన్నారు, కృప చూపిస్తూ ఉన్నారు. ఇగో ఈ క్షణం వరకు మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి అయ్యా నాయన, ఈ నూతన ప్రభా నాయన పునరుద్ధాన ఆరాధన మాకు దినము ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీ అమూలమైన మాటలు తీసుకొని అయ్యా, మీ స్తోత్రం యేసయ్యా. అమూలమైన మాటలు, జీవంగల మాటలు, శక్తివంతమైన మాటలు, మమ్మల్ని బ్రతికించే మాటలు మీరు తీసుకొని మా మధ్యకు వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా, ప్రతి ఒక్కరి హృదయాలు తెరవండి ప్రభా యేసు నామములో. ఏ ఆలోచనలతో ఉంటున్నారో, ఏ తలపులతో ఉంటున్నారో, ఏ క్రియలతో ఉంటున్నారో యేసు నామములో లయపరిచి ప్రభా హృదయాలు తెరవబడి, హృదయం తెరవబడి వాక్యం విని ప్రభా అయ్యా నాయన పశ్చాత్తాపంతో బాప్తిసం తీసుకున్నట్టు ఈరోజు బిడ్డలందరితో మాట్లాడి, నాతో మాట్లాడి మీ నామను బయట తెచ్చుకున్నాం. యేసు నామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి ఇక్కడ? మరొకసారి రిపీట్ చేయండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. చాలండి. ప్రేమన దేవుడు బిడ్డలారా, దేవుడు లోకాన్ని ప్రేమించాడంట. ఏం చేశాడండి? చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. దేవుడు ఎవరిని ప్రేమించాడు? లోకాన్ని ప్రేమించాడు. లోకంలో ఎవరున్నారు? ఎవరున్నారు? స్వరమెత్తండమ్మా. ఎవరున్నారు లోకంలో? మనం అందరం ఉన్నాం కదా. ప్రేమించిన దేవుడు ఎవరిని పంపించాడు? ఆయన అద్భుతీయ కుమారుడిని పంపించాడు. హల్లెలూయా. ప్రేమించాడు కాబట్టి, ఈ లోకంలో మనం ఉన్నాము కాబట్టి ఆయన కుమారుడిని పంపించాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు పంపించాడు? ఆయన అంటూ ఎవరైతే విశ్వాసంతో ఉంటారో వాళ్ళు నశింపక, ఏమండి, ఎవరైతే దేవుడు ఆయన కుమారుడి లోకానికి పంపించాడని విశ్వాసం ఉంచుతామో వాళ్ళు చనిపోరంట. చనిపోక ఏమవుతారంట? నిత్య జీవము పొందుకుంటారంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ధన్యత ఇస్తున్నాడండి, ఎంత గొప్ప భాగ్యం ఇస్తున్నాడు దేవుడు. నిన్నేమన్నా రాళ్ళు మహిమ అంటున్నాడా? పుట్టలు మేము పెట్టలు ఎక్కమన్నాడా మనల్ని? ఏమా విశ్వాసం ఉంచమన్నాడు, నమ్ము అంటున్నాడు. కుమారుడు ఎందుకు వచ్చాడు? యేసయ్య నా కోసమే వచ్చాడు, నా పాపములకై వచ్చాడు, ఆయన నాకు బోధించటానికి వచ్చాడు, నన్ను సరి చేయటానికి వచ్చాడు, నా పాపములు కడగటానికి వచ్చాడు అని విశ్వాసం ఉంచితే నశించిపోరంట. ఎంతమందికి విశ్వాసం ఉందండి? ఎంతమందికి విశ్వాసం ఉంది? విశ్వాసము మేలు. అర్థమవుతుందా? ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఏమని విశ్వాసం? ఏమని విశ్వాసం చెప్పండి బ్రదర్, ఏమని విశ్వాసం ఉంటారు మీరే? ఏమని విశ్వాసం ఉండాలంటే అయ్యా, దేవుడు ఆయన కుమారుణ్ణి పంపించాడు, నా రక్షణ కోసం పంపించాడు, నన్ను కాపాడటానికి పంపించాడు కాబట్టి ఆయననే నమ్మాలి. ఇది విశ్వాసం. నమ్మాలి. ఎవరిని నమ్మాలి? తండ్రిని నమ్మాలి. పంపించిన కుమారుని కూడా నమ్మినప్పుడు మనము ఏమైపోమంట? చచ్చిపోమంట.
వెళ్ళాలి అక్కడికి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రేమల దేవుని బిడ్డలారా, మనము మన కోసం ఆయనని మరి పంపించినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయనందు మనం ఏమవ్వాలి? విశ్వాసం ఉంచాలి. లూకాసు వార్త 23వ అధ్యాయం 33 చదవండి. 23:33. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపు ఒకరిని లూకాసు వార్త 30 కాదు 23 అండి. 23:33 లూకాసు వార్త. అయితే వారు ఏక పట్టుగా పెద్ద కేక వేసి వీరిని సిలువేయమని అడుగుగా వారి కేకే గెలిచారు. కాగా వారు అడిగినట్లే జరగవాలని పిలాతు తీర్చి పీల్చి అల్లరి నిమిత్తములు నరహత్య నిమిత్తములు శరసాలను. లూకాసు వార్త 23వ అధ్యాయము 23. తండ్రి వీరేమి చేస్తున్నారు వెలుగు కనుక వీరు క్షమించమని చెప్పారు. వారి వస్త్రములు పంచుకొనికై చీట్లు వేసి ప్రజలు నిలబడి చూచుచుండిరి. అధికారులు వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకోమని అపహసించింది. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకు మనం యోహాను సువార్తలో ఏం తెలుసుకున్నాము? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన అద్భుతీయ కుమారుని లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే, మన పాప అపరాధ దోషములు పోగొటానికి పంపించాడు అని చదువుకున్నాం. ఇక్కడ రెండవది మనం చూస్తే, ఇక్కడ ప్రభువు ఏమంటాడు? తండ్రి, వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. అంటే ప్రేమ, విశ్వాసము, క్షమాగుణము. ప్రేమ, విశ్వాసము, క్షమాగుణము. ఈ మూడు ఎవరిలో ఉన్నాయి? ఎవరిలో ఉన్నాయండి? యేసయ్యలో ఉన్నాయి. కాబట్టే కదా లోకానికి వచ్చాడు. కాబట్టే కదండి అక్కడ రక్తాన్ని చిందించి మనకు రక్షణ ఇచ్చాడు. ఇక్కడ చూస్తే ఎవరిని క్షమిస్తున్నాడు? ఆయన్ని అవమానించిన వాళ్ళని కదండి, ఆయనను దూషించిన వాళ్ళని, ఆయనను కొరడాలతో కొడుతున్న వాళ్ళని, ముళ్ళ కిరీటం పెట్టిన వాళ్ళని, పిడిగుద్దులు గుద్దే వాళ్ళని కదండి, అందరినీ కూడా ఒకే మాట దీనంగా చెప్తున్నాడు. ఒకే మాట ఏమని? తండ్రి, వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించండి. అంటే ఇక్కడ మనం ఎన్ని చూసాము? ఒకటి, లోకాన్ని ప్రేమించాడు, కుమారుని పంపించాడు. రెండోది ఏంటంటే క్షమాగుణం. మధ్యలో ఏముంది? విశ్వాసం ఉంది కదా. ఈ మూడు కూడా ఎవరిలో ఉన్నాయి? యేసయ్యలో ఉన్నాయి. మరి యేసయ్యలో ఉన్న యేసయ్య ఈ లోకానికి వచ్చి మనకి ఏం బోధించాడు? లోకానికి వచ్చి ఏం బోధించాడు? ఈ మూడు బోధించాడండి. ఈ మూడు బోధించాడు. ఏం చేయమన్నాడు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఒకటి, నా పట్ల విశ్వాసం ఉంచండి. రెండు, మూడోది నీ పొరుగు వారిని క్షమించు. ప్రేమించు, విశ్వాసం ఉంచు, క్షమించు. ఈ మూడు కూడా 3.5 సంవత్సరంలో మనందరికీ బోధించాడు. బోధించటమే కాదు కానీ క్రియారూపంగా ఆయన చేశాడు. ఎక్కడ చేశాడు? సిలువలో చేశాడు.
చేశాడండి? సిలువలో చేశాడు, సిలువ మోస్తూ కూడా చేశాడు. మరి మనము ఎవరైనా దాన్ని అనుసరించి దాన్ని ఫాలో అవుతున్నామా? దేవుడు చెప్పినవి మనం చేస్తున్నామా అని అడుగుతున్నా నేను. ప్రేమిస్తున్నారా? క్షమిస్తున్నారా? దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉన్నారా? ఎట్లా ఉన్నాం మనం? అంటే ఆ 2, 3 మీలో లేవన్నమాట. విశ్వాసం లేదు. లేవా? ఎందుకు భర్త ఎందుకు ప్రేమించాలి? పొరుగు వాడిని ప్రేమించమన్నాడు, భర్తను కాదు. ఎవరన్నా కలుపుతారు కదా మనకి తెలుసుకోడు, హృదయపూర్వకంగా ప్రేమిస్తారా అదే అడుగుతుంది. ఎవరినన్నా ప్రేమిస్తారా మీరు? చెప్పండి అమ్మా, ప్రేమించరా? తెలుసుకోడే కదా తెలంగాణ. ఎవరిని ప్రేమిస్తారు చెప్పండి? ఎవరిని ప్రేమిస్తారు? ఏమ్మా? కరెక్ట్. ఇది క్షమాపణ. ఎంతమంది అలా ఉన్నారు? ప్రేమ ఎంతమందిలో ఉంది? ప్రేమ ఎంతమందిలో ఉంది? దేవుడు లోకాన్ని ప్రేమించి ఏం చేశాడు? దేవుడు లోకాన్ని ప్రేమించి ఏం చేశాడు? ఆయన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. దేవుడు ఆ సింహాసనం మీద ఆసీనుడుగా ఉన్న దేవుడు తండ్రి ఎవరిని పంపించాడు? కుమారుని పంపించాడు. దేన్ని ప్రేమించి? లోకాన్ని ప్రేమించాడు, లోకంలో ఉన్న మనల్ని ప్రేమించాడు. మరి మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? నేను అడిగేదాన్ని. ఎవరిని ప్రేమించరా? మరి కనీసం నీ కొడుకుని కూతురాన్ని ప్రేమిస్తావా? మీ ఆయన్ని ప్రేమిస్తావా? ఎవరిని ప్రేమిస్తావు పండుగ? అక్కడ పోనీ గొడవ పడితే ప్రేమించటం కాదు కదా మౌలిక. మంచిగా బాగానే ఉంటానంటావు. ఇంకా ఇంకా నేను కూడా బాగానే ఉంటాను. ఏమ్మా? నేను కూడా అందరితో బాగానే ఉంటాను. బాధపడ్డామన్నా మరి మన క్రైస్తులు కాదు, లక్ష్మి వాళ్ళు వచ్చారా లేదా? దాన్ని ప్రేమ అంటారు. ప్రేమించి వచ్చాడు వాళ్ళు. అది నేను క్రైస్తురాలని, నేను క్రైస్తుడిని ప్రేమిస్తాను కాదు. మరి అదే ఎవరన్నా కానీ ఇంటి పక్కోళ్ళే కాదు, ఊరు అమ్మట ఏడుతుంటారు కనపడ్డవాళ్ళు, వేరే వాళ్ళు, వేరే వాళ్ళు, అంత లోకంలో ఎంతో మంది ఉంటారు. వాళ్ళని మనం ప్రేమిస్తున్నావా? ఇప్పుడు ఉపవాస ప్రార్థన సమయంలో దేవుడు ఎందుకు 3 రోజులు నాతో మాట్లాడాడు. నువ్వు పేదవాళ్ళకి, గుంటి వాళ్ళకి ఆహారం పెట్టు, మీరే తింటే ఏ ప్రయోజనం అని దేవుడు మాట్లాడుతున్నాడు. దానికి స్పందించి మీతో మాట్లాడాను. అమ్మ చేద్దామన్నాడు. అది ప్రేమించటమే కదా. వాళ్ళెవరో మనకు తెలియదు, అవునా కదా? వాళ్ళెవరో మనకు తెలియదు. చాలా చోట్ల తిరిగి వాళ్ళకి చేయవలసింది చేసి వచ్చు. ప్రేమించాలి. బాగున్న వాళ్ళని కాదు ప్రేమించటం, బాగోనోళ్ళు, నిన్ను తిట్టినోళ్ళు, నిన్ను కొట్టినోళ్ళు, నిన్ను హింసించినోళ్ళు, నిన్ను బాధ పెట్టినోళ్ళు. ఉదాహరణకు మీ ఆయన కొడతా ఉంటాడు. ఇందాక ఒక మంచి మాట అన్నవులే, మా పిల్లల్ని మా ఆయన్ని కూడా ప్రేమిస్తాను, కానీ వాడు మామూలుగా కొట్టడు. ఒక చిన్న గున్నెరుకుంటా చూడు, అట్లా ఉంటాడు. నీ కోపం వచ్చినా సరే. మీ ఆయన అంటున్నానని ఎట్లా కొడతాడంటే చచ్చేటట్టు కొడతాడు. కానీ ఆ పిల్ల అనే మాట ఏంటి? మా ఆయన్ని నేను ప్రేమిస్తాను. ఓకే, మంచి మాట. ఎందుకు? ఆ వ్యక్తికి తెలియదు దేవుడి ప్రేమ.
దేవుడు అంటే తెలియదు కాబట్టి భార్యని హింసిస్తున్నాడు, దూషిస్తున్నాడు, ఆఖరికి దేవుడిని కూడా దూషిస్తున్నాడు. అయినా పిల్ల ఏం చేస్తుంది? దేవుని ప్రేమతో భర్తను ప్రేమిస్తుంది. హల్లెలూయా. ఆ మనసు ఉండాలి ప్రతి ఒక్కరికి. ఏం చేయాలి? ప్రేమించాలి. వాడు దుర్మార్గుడే, దూషకుడే, హింసకుడే, అయినా ప్రేమించాలి. ప్రభు చెప్పాడు కదండి, ప్రేమించాలి కదా. ఈ మూడు ప్రభువులో ఉన్నాయి కాబట్టి ఈ రోజు వరకు మనము ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నాం, దీవింపబడుతున్నాం. మనము సజీవ లెక్కలో ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. 19:29. మనం ఆ విధంగా ఉన్నాం బిడ్డలారా. మార్పు చెందాలని దేవుడి పేరట మనం చేస్తున్నాను. ఎప్పుడు ఒకలాగుంటే ఎప్పుడు ఒకప్పుడు చచ్చిపోతాం. మార్పు లేకపోతే విడవబడతాం. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేది కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి పులుసపు ఉలకకు తగిలించి ఆయన నోటికి అందించింది. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వచ్చి ఆత్మను అప్పగించాడు. చాలండి. ఏమన్నాడండి? సమాప్తమయ్యను అన్నాడు. ఏమైందంట? దేనికి సమాప్తమైంది? ఎందుకు ఆ మాట మాట్లాడాడు ప్రభు? దేని గురించి మాట్లాడాడు? సమాప్తం అంటే దేనికి సమాప్తమైంది? తండ్రి చెప్పిన పని అయిపోయింది. చేసిన పనిని తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి చెప్పినవన్నీ చేశాడు. అర్థమవుతుందా? తండ్రి ఏమైతే చెయ్యమని నా అద్భుతీయ కుమారుడి లోకానికి పంపిస్తున్నానని మనకి మొదట చెప్పినట్టుగా అదే విధంగా అన్ని క్రమంగా చేసేసాడు. ఎవరు? యేసయ్య. క్రమంగా అన్ని చేసి పూర్తి చేసాక అప్పుడు అంటున్నాడు సమాప్తము అయింది. అంటే నేను పూర్తి చేశాను. ఇప్పుడు చూడండి, మీరు పనికి వెళ్తారు, పనులు ఏమేమో మీకు అప్పచెప్తారు, 2-3 రకాల పనులు. అవన్నీ పనులు అయిపోయాక ఏమంటా వెళ్ళి, అమ్మా అన్నీ అయిపోయింది, చేసేసాను అంటారా? మీరు అమ్మా అన్నీ అయిపోయింది. అలాగే దేవుడు అంటే తండ్రి చెప్పిన పని మొత్తము పూర్తి చేసేసాడు కుమారుడు. నేను ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. తండ్రి చెప్పినవన్నీ కూడా పూర్తి చేశాడు కుమారుడు. మరి ఈ తండ్రి యేసయ్య అని తండ్రి మనకు చెప్పిన పనులు పూర్తి చేశామా? ఏమ్మా చేశామా? చేయలేదు. చేస్తాము అని మన నమ్మకం ఏమైనా ఉందా? ఆయనను వెంబడిస్తూ కంటిన్యూ చేస్తాము మేము అని మేము కూడా సమాప్తం చేసి ప్రభు రాజ్యానికి చేరుకుంటామన్న నమ్మకం ఉందా? పోనీ ఉందా? చేస్తారా? ఏం చేయాలి? ఎలా ఉండి? పరిశుద్ధంగా ఉండి ఆ పరిశుద్ధుని చెప్పిన ప్రకారంగా మనకి ఎవరో నేర్పించక్కర్లేదు. ఈ పరిశుద్ధ గ్రంథమే నేర్పిస్తుంది. 4 సువార్తలు చదువు. 4 సువార్తలు చాలా శ్రద్ధగా భయభక్తులతో జ్ఞానం సంపాదించుకుని, జ్ఞానం లేదా, నీకు అర్థం కావట్లేదా, అడుగు దేవుణ్ణి. యేసయ్యా బైబిల్ చదువుతున్నాను కానీ నాకు అర్థం కావట్లేదు ప్రభా, జ్ఞానం ఇవ్వండి. ఇస్తాడు జ్ఞానం. అప్పుడు ఈ 4 సువార్తలు చదివాక ఆయనని ఎలా వెంబడించాలి, ఆయన పని ఎలా పూర్తి చేయాలన్నది ప్రభు మనకి నేర్పిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆయన పని పూర్తి చేశాడు కాబట్టి ఏమంటున్నాడు? సమాప్తము అయ్యింది అన్నాడు. అక్కడ కంప్లీట్ అయిపోయింది ఆయన పని. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 46 నుంచి చదవండి. 46, 23, 46. ఇప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి
కుమారుడు సిలువలో ఉండి ఏమంటున్నాడు? తండ్రి నా ఆత్మను నీ చేతికి నా ఆత్మను ఆ, అప్పగించుచున్నాను. ఎవరి చేతికి అప్పు చెప్పేస్తుంటాడు అంటే తండ్రి చేతికి. ఎవరి చేతికి? తండ్రి చేతికి ఆయన ప్రాణమును అప్పగించేస్తున్నాడు. ఎందుకు? తండ్రికి ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? చెప్పండి. ఆ మాట చెప్పవలసిన పని ఏంటి? ఎందుకు చెప్పాడు? ఏంటి దానిలో ఉన్న అర్థం ఏంటి? రాజు ఎందుకు అన్నాడండి ఆ మాట? ఏమన్నాడు? తండ్రి గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. అన్నాడు. అంటే నీ రాజ్యంలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అని తండ్రికి చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్పాడు? అయ్యా నా పని సమాప్తం అయిపోయింది, అంటే నువ్వు చెప్పింది చేసేసాను, అయిపోయింది. ఇక్కడ ఏమంటున్నాడు? నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను కదండి. పనిని అప్పగించానని చెప్పాడు. తర్వాత ఆత్మను కూడా అప్పగిస్తున్నాను, మీరు తీసుకోండి. నా ఆత్మని మీ చేతుల్లోకి తీసుకోండి. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము కూడా నేను అడుగుతాను ఒక మాట, మీకు అర్థమైతే, మీకు తెలిస్తే చెప్పండి. యేసయ్య అనే మన దేవుడు, ఆయన చేతికి మన ఆత్మని అప్పగించాలని ఆశ ఉందా లేదా? ఆ? ఉందంటే పని కంప్లీట్ చేయాలి కదండి. యేసయ్య కంప్లీట్ చేశాడు కాబట్టి ఆయన ధైర్యంగా చెప్పాడు తండ్రికి. ఓకేనా? మన ఇక్కడ ఏమన్నాడు? పని అయిపోయింది తండ్రి అని చెప్పాడు. ప్రాణం కూడా మీ చేతులకి నేను అప్పగిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే, ఈ అంచె దినాల్లో, దేవుడు రాకడ దినాల్లో ఎప్పుడు వస్తాడో తెలియదు. అప్పుడు సంవత్సరాలకి వస్తాడేమో అనుకునేవాడు. ఇప్పుడు అలా కాదండి. ఏ పూటన్నా రావచ్చు, ఏ జామన్నా రావచ్చు, ఏ గడియలో అన్నా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు. ఈ క్షణాన్ని వచ్చి మన మధ్యలో నిలబడ్డ ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఆ నిరీక్షణతో మనం ఉండాలి. ఏ క్షణమైనా వస్తాం ప్రభా, ఇక టైం లేదు. ఏ గడియలోనైనా మీరు వస్తారు అన్న నిరీక్షణతో మనం ఏం చేయమంటున్నాడు? సిద్ధపడమంటున్నాడు. ఏం చేయాలమ్మా? సిద్ధపడాలి. సిద్ధపడి శక్తివంతమైన ప్రార్థనతో ఆయన ఎదుట నిలబడాలి. హల్లెలూయా. శక్తివంతమైన ఆత్మతో నింపబడి ఆయన ఎదుట నిలబడాలి. ఆ ఆత్మీయత కావాలి మనలో, ఆ పరిశుద్ధత కావాలి, ఆ నీతి, యథార్థత, పరిశుద్ధత, నమ్మకత్వం, సత్యము, ఇవన్నీ కూడా ప్రభు మన నుంచి ఏమైతే కోరుతున్నాడో, ఎప్పుడు ఇవన్నీ చేయాలంటే ఇందాక చెప్పాను కదా, అక్కడి నుంచి వేరైపోవాలి. ఎక్కడి నుంచి వేరవ్వాలండి? వేరయ్యారా మరి? చెప్పండి చెప్పండి. వేరైన వాళ్ళు ఎంతమంది? వేరయ్యారా? వేరవ్వకపోతే పర్లోక రాజ్యం లేదు. వాక్యం చెప్తున్నా మాట. ఏ రాజు ఉందా బైబిల్లో? బైబిల్లో ఉందా? చదువుతావా నువ్వు? మరేంటి? ఏం చేయాలి? ఇందాక యవనస్తుడి గురించి చెప్పాను నేను ముందే. వాడి పరిస్థితి ఏమైంది? వాడు ధనాన్ని ప్రేమించాడు. ఏమైపోయాడు? దేవునికి దూరం అయిపోయాడు. నువ్వు ధనాన్ని విడిచిపెట్టేసి లోకాన్ని విడిచిపెట్టి దేవుని ప్రేమించేవరకు ఎక్కడికి వెళ్తావు? నిత్య రాజ్యంకి వెళ్తావండి. మొదట మనం యోహాను సువార్తలో చదువుకున్నాం కదా, అద్వితీయ కుమారుడని ఎవరైతే విశ్వసిస్తారో వాడు చావడు కానీ నిత్య జీవంలోకి వెళ్తాడు అని వాక్యం చెప్పింది. మరి ఏం చేద్దాం అంటే, లోక ఆశలు, కోరికలు, ఎంజాయ్మెంట్ ఇవన్నీ తీర్చుకుందాం. గుర్తొచ్చినప్పుడు దేవుడు వెళ్తాం. ఇదేనా? ఏమండి? ఏది కరెక్ట్?
ఏది కరెక్ట్? మారు మనసు, నూతన మనసు కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన మాటకి లోబడాలి, ఆయన మాటకి లోబడాలి. దేవుడు వాక్యముతో మాట్లాడుతున్నప్పుడు, నేను మీకు బోధిస్తున్నప్పుడు, నేనే కాదు ఏ సేవకుడైనా బోధిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఏం చేయాలి? దేవుడు చెప్పే ఆ మూలమైన మాటల మీద మనం ఏం చేయాలి? చెవి ఒక్కాలి. ఆత్మ చెప్తున్న మాట చెవుగలవాడు వినును, వినాలి. విని ఏం చేయాలి? నిజంగా నీవు మారు మనసు పొందితే, నిజంగా నీలో భయం ఉంటే ఆ మాటను ఫాలో అవుతావా అవ్వవా? పక్కన పెట్టేసి వెళ్ళిపోతావా? ఏమ్మా, భయము భక్తి ఉంటే, మనకు భయము భక్తి ఉంటే ఏం చేస్తామంటే ఆ మాట గుర్తు చేసుకుంటాం. ఒక ఆదివారం ఆరాధనే కానివ్వండి, ఒక శుక్రవారం ఆరాధనే కానివ్వండి, ఉపవాస ఆరాధనే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అమ్మో సంఘంలో చెప్పారు నేను వెళ్ళాలి అని అనుకుంటే నిత్య జీవములకు నువ్వు వెళ్తావు. లేదు నువ్వు అనుకోలేదనుకో, మాటని నిర్లక్ష్యం చేసావు, పక్కకు పెట్టేసావు, వేసాయిది, వెళ్తావా? వెళ్తావా? చెప్పండి. ఇది ప్రేమల దేవుని బిడ్డలను మనం నేర్చుకుందాం. ఎడమవైపు వెళ్దామా, కుడివైపు వెళ్దామా, నిర్ణయం మన చేతుల్లోనే ఉంది, మన మనసుల్లోనే ఉంది, మన జీవితాల్లోనే ఉంది. కాబట్టి జాగ్రత్త బిడ్డలారా. ఎప్పుడు వస్తాడో తెలీదు. మళ్ళీ ఇలా కూర్చుని ఇలా ఆరాధన చేసుకుని వాక్యం వినే సమయం ఉందో లేదో మనకి తెలీదు. మళ్ళీ ఆదివారం ఇక్కడ కూర్చుంటామో లేదో. నేను చెప్తున్నాను కదా, నాకైతే నమ్మకం లేదు. ఎందుకో తెలుసా? ఆయన వస్తున్నానని చెప్తున్నాడు కదా. అందుకే అన్నాడు, మీరు ఏం చేయండి? వెలుగుగా ఉండి. సమయము కొంచెముగా ఉంది, సమయము కొంచెముగా ఉంది, సమయము పోనివ్వద్దు. సమయాన్ని ఏం చేయండి? సద్వినియోగం చేసుకోండి. కొంచెమే సమయం ఉంది కదా, పరిగెత్తుకొద్దాం ప్రభు దగ్గరికి, వాక్యం విందాం. ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని మనం ప్రార్థన చేసుకుని, ప్రభువా నా ఆత్మని నువ్వు చేర్చుకో ప్రభువా అని అడిగే వాళ్ళంగా ఉందాం. అప్పుడు నువ్వు నీ బిడ్డ గురించి ప్రార్థన చేసే సమయం ఉండదు, నీ భర్త కోసం చేసే సమయం ఉండదు, ఎవరి గురించి నువ్వు చేసే సమయం ఉండదు. నీకు నువ్వుగా చేసుకునే సమయం కూడా నీకు ఉంటుందో లేదో కూడా తెలియదు. పరిస్థితులు అలా ఉన్నాయి. కాబట్టి నశించిపోకుండా ఉండాలి అంటే మనం మెలకుగా ప్రభు చెప్పిన మాటలకి ఏం చేయాలి? విధేయత కలిగి, భయభక్తులు కలిగి ఆయనని వెంబడించే వారంగా ఉండాలి. వెంబడించే వారంగా ఉండాలని వాక్యం చెప్తుంది బిడ్డలారా. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఇప్పటికి మొదలు పెట్టండి. ఇది ఈ రోజుది ఇంకా ఈ వాక్యం. తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండడం చూసి లోపలికి వెళ్ళిన గాని ఎవరైనా యేసు దేవుడు వారికి కనబడలేదు. శుక్రవారం శిలువ దగ్గర చెప్పిన మాటలు శిష్యులందరూ విన్నారు. ఏమని చెప్పాడు? మనం శుక్రవారం చదువుకున్నాం. ఏమని చెప్పాడు? చనిపోయి తిరిగి 3వ దినమున లేగుస్తాను అన్నాడు. ఈ దేహాన్ని పడగొట్టని తిరిగి లేపు కడతాను అన్నాడు. అన్నాడా లేదు? ఇన్ని చెప్పిన మాటలు వాళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. మనలాగా భయం లేక, భక్తి లేక, లోకము అనుకుంటా తిన్నామా, వండుకున్నామా, తాగామా, పడుకున్నామా, లేచామా, సంపాదించామా,
కొన్ని కొన్ని యుగాలు మనకి తక్కువే ఉండదు, తరగదు. అని వాడు హ్యాపీగా పడుకున్నాడు. అలా అనుకుని ప్రాణాలు చెప్పి పడుకున్నాడు అన్న. యేసయ్య వచ్చాడు. ఎవరు వచ్చారండి? యేసయ్య వచ్చాడు. ఏమన్నాడు వచ్చి? ఓ ఎర్రివాడా అన్నాడు. ఏమని లేపాడు? ఓ ఎర్రివాడా, నువ్వు ఇదంతా సంపాదించి గర్విస్తున్నావే, తిందామో తాగుదామని నీ ప్రాణానికి చెప్పుకుంటున్నావే, ఈ క్షణాన్ని నీ ప్రాణం నేను అడుగుతున్నాను, ఈ సంపాదించిందంతా ఎవరికి ఇస్తావు అని అడిగాడు. నేను అడుగుతున్నాను, మీరు ఎక్కడెక్కడ సంపాదించి పెట్టారో ఇక్కడ ఏం చేస్తారు చెప్పండి, ఎవరికి ఇస్తారు చెప్పండి. ఏమ్మా, ఒక్కరోజు నాగా లేకుండా వెళ్ళిపోతారే, ఉపవాస ప్రార్థన అంటే కూడా పనులకు వెళ్ళిపోతున్నారు. సంపాదించింది ఎక్కడ పెట్టారు? అది ఎవరికి ఇస్తారు మీరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు విన్నప్పుడు మనలో భయం పుట్టాలి. ఏదో వచ్చి కూర్చుని వెళ్ళిపోదామని కాదు. విన్న మాటలు, అయ్యో పోయిన వారం నిర్లక్ష్యంగా ఉన్నాను, ఈ వారం నేను ప్రభు మాట చాలా జాగ్రత్తగా వింటా, నాకు మీ జీవితాన్ని కట్టుకుంటా, నా ప్రభుని వెంబడిస్తా అన్న ఒక పట్టుదల మనకి రావాలి బిడ్డలారా. లేదంటే మనం విడవబడతాం. అగ్ని ఆరతో పురుగు చావదు, జాగ్రత్త. వాడు ఏమైపోయాడు అని ప్రభు ఏం చేశాడు తెలుసా? వాడు ప్రాణాన్ని తీసుకెళ్ళిపోయాడు. కోట్ల పడగెడుతున్నాడు వాడు. ఏం చేశాడు దాన్ని? ఎవరో తిన్నారా? పోనీ ఈడేమన్నా సంపాదించుకున్నవాడు దాన్ని అనుభవించాడా? లేదు, మనం ఏది అనుభవించడం. ఆఖరికి అన్నం వండుకుని కూర వండుకుని అక్కడ పెట్టుకుంటాం, పేరు పెట్టుకుని తిందామని. దేవుడు ఆజ్ఞ లేకపోతే ఒక్క మెతుకు కూడా నువ్వు తినలేవు, జాగ్రత్త. ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేవు. మన ఆశతో కోరికతో ఆ రోజు చికెన్ తెచ్చుకున్నాం, చక్కగా బిర్యానీ వండుకున్నాం, పిల్లలతో ప్లేట్లో పెట్టుకుని తిందామని. కానీ ఏం చేయలేకపోయావు నువ్వు, ఒక్క ముద్ద నువ్వు తినలేకపోయావు. దేవుని చిత్తం లేకపోతే నువ్వు నేను అనుకున్నది ఏది కూడా జరగదు బిడ్డలారా, జాగ్రత్త. వీళ్ళు ఇక్కడ మరి ప్రభు చెప్పాడు నేను 3వ దినం లెగుస్తానని చెప్తే, అయితే పాపం వాళ్ళు ఈ స్త్రీలు కొంతమంది ఆదివారం మరి పొద్దుటే లెగుస్తాడు ప్రభు అని సుగంధ ద్రవ్యాలన్నీ కూడా సిద్ధం చేసుకుని మరి సమాధి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే రాయి తొలిగి ఉంది. రాయి ఏమైంది? తొలిగి ఉంది. అంటే పక్కకి జరిపేశారు. తొంగి చూస్తే అక్కడ ఎవరు లేరు. ఏముంటుందని వెళ్ళారు వాళ్ళు కదా. ఇప్పుడు మనం అనుకున్నాం జరిగింది అక్కడ ఉన్నాడా ప్రభు, మరి ఇవి ఏమైపోయినాయి? సుగంధ ద్రవ్యాలు ఏమైనాయి? వ్యర్థమైపోయినాయి. ప్రియమైన దేవుడు, ఎంతో ఆశ కలిగి తీసుకెళ్లారు వాళ్ళు. అయ్యో ప్రభువుకు పుయ్యాలి, ఆయన దేహానికి మేము రాయాలి అది ఆశతో తెల్లవారుగా ఉన్నప్పుడు లేచి వెళ్ళారు. కానీ ప్రయోజనం ఏమన్నా ఉందా? లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి చేయలేకపోయారు. అసలు ప్రభువే అక్కడ లేరు. అయితే దూతలు ఏమన్నారు? అక్కడ చదవండి మాట. ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడి వారు భయపడి ముఖములను నేల మోపుతుండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. లేచినాడురా, సమాధిని గెలచినాడురా, లేచినాడురా, సమాధిని గెలచినాడురా. ఎవరు లేచారు? ఎవరు గెలిచారు కదా?
ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు కొనుక్కుంటూ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అయ్యో రాయి తొలిగుంది, యేసయ్య దేహం లేదు ఇందులో అని వాళ్ళు కంగారు పడుతుంటే ఒక తెల్లని వస్త్రాలు కట్టుకున్న ఇద్దరు దూతలు వాళ్ళని చూసి అంటున్నారు, మీరు మృతులలో ఎందుకు సజీవుడిని వెతుకుతున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ వెతుకుతున్నారు మీరు? మృతులలో వెతుకుతున్నారు మీరు. ఆయన ఎవరు? సజీవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం కూడా అదే చేస్తున్నాం. మనము కూడా అదే చేస్తున్నాం. ఎక్కడ వెతుకుతున్నామో తెలుసా? మృతులలో వెతుకుతున్నాం వెళ్ళి ప్రభుని. మన హృదయం మృతం అయిపోయింది, మన జీవితం మృతం అయిపోయింది. మనం వెళ్ళి మృతులలో వెతుకుతూ ఉన్నాం. ఆ స్త్రీలతో వాళ్ళు చెప్తున్నారు, అమ్మా మీరెందుకు మీరు వచ్చి మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఎవరు? సజీవుడు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధి ఆయన్ని బంధించలేకపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. సమాధి రాయి బద్దలు కట్టుకుని బయటకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి బద్దలు కొట్టుకొచ్చాడండి? సమాధి రాయి బద్దలు కొట్టుకొచ్చాడు. ఆయన మృతులలో లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మృతులలో లేడు. మనము ఉండటానికి వీలు లేదు. ప్రభు కోరుకునేది అది. ఆయన వచ్చిన కారణం కూడా అదే ఈ లోకానికి. ఆయన వచ్చింది అందుకే, చేస్తున్న పని కూడా అందుకే. ఆయన లేడు మృతులలో, నిన్ను నన్ను కూడా ఉండొద్దు అంటున్నాడు. మనము కూడా ఏం చేయాలి అంటే, యేసు ప్రభుని నమ్ముకున్న మనము పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకొని బాప్తీసం తీసుకుని రక్షణ పొందుకొని మనము కూడా ఏం చేయాలి? మృతులలోంచి జీవములోకి అడుగు పెట్టేవారంగా ఉండాలి. హల్లెలూయా. మృతులలోంచి జీవములోకి మనం అడుగు పెట్టేవారంగా లేదా బ్రతికి ఉండేవారంగా ఉండాలని ఆశపడ్డ ప్రభువు ఆయన లేచాడు, నిన్ను నన్ను లేపాడు. హల్లెలూయా. ఎంతమందికి విశ్వాసం ఉంది నేను లేచానని? ఎంతమంది లేచాము? లేచిన మళ్ళీ మనము సమాధిలోకి వెళ్తామా? నాకు చెప్పండి ఈ మాట. సమాధిలో పాతి పెట్టేశారు మనల్ని. సమాధిలో పాతి పెట్టేశారండి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నాకు అదే కావాలి అని అందులోకి వెళ్తామా? ఏమండి? మరణమది అంటే సమాధిలోకి వెళ్ళటం అంటే అర్థం ఏంటంటే లోక పాపములకు వెళ్ళటం, చీకట్లకు వెళ్ళటం, ఆశలు కోరికలకి వెళ్ళటం, సంపాదనలోకి వెళ్ళటం, దేవుడిని నిర్లక్ష్యం చేయటం, దేవుని మాట వినకపోవటం, అది మళ్ళీ సమాధిలోకి వెళ్ళటం అంటే కాదు. ఆయన లేచాడు బిడ్డ, నిన్ను నన్ను లేపాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడండి? చదవండి ఆ మాట. గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతి పట్టుకోబడి సిలువ వేయబడి మూడో దినమందు లేచి ఉన్నాడని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి అని వారితో చెప్పాడు. అప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుని సమాధి యొద్దకు ఎవరు వెళ్ళారు? చదవండి. జ్ఞాపకం చేసుకున్న సమాధానం తిరిగి వెళ్ళి మన కుండుకులు తీసుకున్నారు, తక్కిన వారందరికీ తెలియజేశారు. ఈ సంగతులు అపోస్తలులు చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియయు, యోహాను, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో ఉన్న ఇతర స్త్రీలు. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడి. అక్కడ ఆపండి. మళ్ళీ కొంచెం పైకి వెళ్తారా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం చదవండి. మత్తయి సువార్త 26:6.
నేను నేను మీతో ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నాను. ఉంటాను. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డారా, మనము ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనికి చేసేది. మంచి పని చేసింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డారా, ఇందాక మనము లూకాసు వార్త 24 మొదట్లో చూసినప్పుడు తెల్లవారుగానే స్త్రీలు కొంతమంది ఏం తీసుకెళ్లారు? సుగంధ ద్రవ్యం తీసుకుని పాప ఎంతగా ఆశతో వెళ్ళారు. కానీ అక్కడ ప్రభుకి పుయ్యగలిగారా? పుయ్యలేదు కదండి. అది దేవుని చిత్తం కాదు. ఎందుకు? అయిపోయింది. ఆయన దేహానికి అత్తరు పూసేసింది. ఎవరు? ఇక్కడ ఒక స్త్రీ. ఇప్పుడు మత్తయి సువార్తలో మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, ఒక పాపాత్మురాలైన స్త్రీ సీమోను అనే ఇంటికి భోజనానికి పిలిచాడు. సీమోను అనేవాడు, వాడికి ఏ రోగం ఉంది? కుష్ఠ రోగం ఉంది. వాడు పిలిచాడు. భోజనానికి వెళ్ళినప్పుడు కూర్చున్నాడు. కానీ వచ్చింది ఎవరు అంటే ఒక పాపాత్మురాలైన స్త్రీ ఇలువైన అత్తరు బుట్ట తీసుకొని ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదముల మీద పోసి ఆయనతో మరి కన్నీళ్లతో పాదాలు కడుగుతున్నట్టు మనం చూసాం. ఇక్కడ ఈమె వాళ్ళందరూ ఏమంటారు? లోక సంబంధులు. ఎవడాడు? అప్పగించేశాడే యూదా ఇస్కరియోతు. ఆ యూదా ఇస్కరియోతుకి ఏం ఆశ? డబ్బాశ. వాడు ఏమన్నాడంటే, ఎందుకమ్మా ఎంత విలువైన అత్త తీసి బద్దలు కొట్టి ఆయన కాళ్ళ మీద వస్తున్నావు, అమ్మేసి పేదలకు ఇవ్వచ్చు కదా అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? ఆమె నా భూస్థాపం నిమిత్తం ఒక మంచి కార్యము ఆమె చేసింది. అంటే ఆ కార్యము, ఆ పని దేవునికి ఇష్టము. అర్థమవుతుందండి? యేసయ్యకి ఆ పని ఇష్టము కాబట్టి ఆ ప్రభు ఆ మాట అన్నాడు. అయితే వీళ్ళు వెళ్ళారు కానీ సమాధిలో ఆయన లేడు. సమాధిలో ఆయన లేడు. వీళ్ళు పట్టుకెళ్ళి ఏమైపోయినాయి? వ్యర్థమైపోయి ఏమీ చేయలేకపోయారు. ఒక్కొక్కసారి మనము కూడా ఏదో చేయాలి, నాకు సమయం వచ్చినప్పుడు చేస్తాను, నాకు ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తా చర్చికి, అప్పుడు ఏదో చేస్తా యేసయ్య. కానీ యేసయ్య ఎప్పుడు సమయం వస్తుందో ఆయన సమయం వచ్చినప్పుడే మనము చేయాలి. నా నిమిత్తం ఈమె ఒక మంచి కార్యము చేసిందని ఆ స్త్రీ గురించి యేసయ్య మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ ఆయన భూస్థాపం నిమిత్తం ఆ స్త్రీ అత్తరు పూసేసింది కాబట్టి అక్కడ వాళ్ళకి యేసయ్య దొరకలేదు. లేచిపోయేటప్పుడు ఉన్నాడా? సమాధిలో లేచాడా? లేచిపోయాడు. కంటిన్యూ చేయండి. ఎక్కడున్నారు? భూస్థాపన నిమిత్తం దీనిని చేశారు. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడదో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశ్నించబడిందని మీతో నిశ్చయంగా చెబుతున్నానని వారితో అనేది. చాలండి. ఆ కార్యం చేసింది కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో పేరు లెక్కింపబడ్డది. ఎక్కడ చదివినా ఎక్కడ ఆమెని ఏం చేస్తారంట? అందరూ కూడా ఆమెను జ్ఞాపకం చేసుకుంటారు అని ఆమె గురించి ప్రభు చెప్తున్నారు. మనము ఏ కార్యం చేస్తున్నాం ప్రభు గురించి? ఏం మంచి పని చేస్తున్నాం ప్రభు గురించి? ఏం చేస్తున్నాం మనం? ఏమా? మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడు, చచ్చిపోయాడు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు లేచాడు? ఎందుకు లేదు? అమ్మ చదవండి. ఎక్కడున్నారు? యోహాను సువార్త 20 అధ్యాయం చదవండి. 20 అధ్యాయము 11 చదవండి. పైన చదివారా? మత్తయి 27 చదవలేదు. మత్తయి 27 62 చదవండి. 62 మత్తయి సువార్త 27 అధ్యాయము 62. అనగా చిత్తపరచు దినమునకు
నవ్వండి. మిమ్మల్ని ఏదో బలవంతంగా కూర్చున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇందాక చదువుకున్నట్టుగా శుక్రవారం రోజు ఆయన్ని సమాధి చేశారు. మనం ఆ రోజు చదువుకున్నాం, ఇందాక కూడా జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశారు? సమాధి చేశారు. చేసిన తర్వాత ఈ శాస్త్రుల పరిసైడ్కి డౌట్ వచ్చింది. ఏమని డౌట్ వచ్చింది? బతుకున్నప్పుడు నన్ను చంపండి, నేను 3వ జన్మలో తిరిగి లెగుస్తానని చెప్పాడు. లేచినా లెగుస్తాడు, లేదంటే వాళ్ళ శిశువులు ఎత్తుకుపోతారు శవాన్ని. కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి అని ఎవరి దగ్గరికి వెళ్ళారు? పిలాతు దగ్గరికి వెళ్ళాడు. ఏమని పర్మిషన్ అడుగుతున్నారు అంటే, మేము ఇంకా గట్టిగా గొలుసులేసి గట్టిగా తాళాలేసి బంధిస్తాం. ఎవరిని? సమాధిని బంధిస్తాం. సమాధిలో ఎవరున్నారు? బంధించగలుగుతారు ఎవరన్నా? ఎందుకు బంధించగలరు? లోపల ఉంది ఎవరు? రక్షకుడు అండి. ఆయన ఎవరన్నా బంధిస్తారా? ఎవరు బంధించలేరు. ఈ మూర్ఖులు కదా వీళ్ళు. వీళ్ళకి తెలియక, ఆయన శక్తి తెలియక, ఆయనకున్న ఏంటి లోకానికే రక్షకుడు ఆయన గురించి తెలియక ఏమన్నారంటే, అయ్యా వీళ్ళు లేచి వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు. వంచకుడు. ఎవరంట వంచకుడు? ఎందుకు వంచకుడు అయ్యా చెప్పండి? వంచకుడు అని ఎందుకు అన్నారు? యేసయ్య వంచకుడు అంట. మీకు ఏమన్నా కనపడ్డా వంచకుడుగా? ఏమండి చెప్పండి, మీకు ఏమన్నా కనపడ్డా? వంచకుడుగా కనపడ్డా? మోసగాడు అంట యేసయ్య. ఎందుకు మోసగాడు అన్నారు అంటే, లోకానికి వచ్చి మేమేమో అబద్ధాలు చెప్పి ఇక్కడ మోసాలు చేసి మనుషుల్ని పాపంలోకి నడిపిస్తున్నాము, వాళ్ళని పతనం చేస్తున్నాము, నరకానికి అంచుల వరకు నడిపిస్తూ ఉంటే, నేను రక్షకుడిని సత్యవంతుడిని అని యేసు అని ఇతను వచ్చి ఈ ప్రజలందరినీ అతను తట్టు తిప్పుకుంటున్నాడు. అందుకే మంచిగుడు అయ్యాడంటండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమను చూపించి మన గురించి అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు, స్వస్థతలు ఇవన్నీ చేసి మనల్ని ఆయన ఆకర్షించుకున్నాడు. దేనికి ఆకర్షించుకున్నాడు చెప్పండి? దేనికి ఆకర్షించుకున్నాడు యేసయ్య ప్రజలందరినీ? దేనికి ఆకర్షించుకున్నాడు? దేనికి ఆకర్షించుకున్నాడు? దేనికి ఆకర్షించుకున్నాడంటే ఆ పరములకు తీసుకెళ్తాక ఆకర్షించుకున్నాడు. గట్టిగా చెప్పట్లేదు. ఎందుకు ఆకర్షించుకున్నాడు నిన్ను నన్ను మనందరినీ? లోకములో పతనం అయిపోతున్నామని, లోకములో పాపములో మునిగిపోతున్నామని, లోకములో చీకట్లో ఉన్నామని అపవాదిగాడు బంధించి పెట్టాడని మనల్ని విడిపించి ఆకర్షించుకున్నాడు ఆయన తట్టుకి. ఎవరి తట్టుకి? ఈ రోజున మనం అందరం ఇక్కడ కూర్చున్నాము అంటే కూతో కాతో ప్రభు గురించి తెలుసు కాబట్టి వచ్చామా, లేకపోతే ఉట్టిగానే తెలియకుండా వచ్చామా చెప్పండి? యేసయ్య గురించి పూర్తిగా తెలియకపోయినా మూడొత్తులు తెలుసు కాబట్టి ఇవాళ ఈస్టర్ అంటే ఏంటి? యేసయ్య చనిపోయి తిరిగిన 3వ రోజు కాబట్టి పండగ వెళ్ళాలి చర్చికి అని మాత్రం తెలుసు కదా. అదైతే తెలుసు మనందరికి. అట్లా ఆకర్షించుకున్నాడని వీళ్ళు ఏమంటున్నారంటే ఆయనని ఏమంటున్నారు? వంచకుడు. ఆ వంచకుడు లేచినా లెగుస్తాడు, లేకపోతే వాళ్ళ శిశువులు వచ్చి ఎత్తుకుపోతారు. మీరు పర్మిషన్ ఇస్తే మేము ఇంకా ఆ బంధించిన ఆ రాయికి ఇంకా ఏం చేస్తాము? తాళాలు వేసుకుంటాం, గొలుసులు వేసుకుంటాం, లేకపోతే మనుషుల్ని కాపలా పెట్టుకుంటాం అని అంటే పిలాతు ఏమన్నాడో తెలుసా? వెళ్ళి మీ చేతనైనంత మట్టు
మీకు చేతనైంది చేసుకొని పోరా అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడో తెలుసా? పిలాతు ఏమన్నాడో తెలుసా? మీకు చేతనైంది చేసుకోండి రా పోండి అన్నాడు. ఆయనకి తెలుసు కదా, ఆయనకి తెలుసు ఈ రక్షకుడిని ఎవరు బంధించలేరని, ఈ శక్తిమంతుడిని ఏ సమాధి బంధించి పెట్టదని ఆయనకి తెలుసు. ఆయనకి ఎలా తెలుసు? పిలాతుకి ఎలా తెలుసు? అమ్మా అబ్బా గ్రేట్. ఎప్పుడు దేవుని మాటలు మన హృదయంలో ఏముండాలి? నెవరు వేసుకుంటూ ఉండాలి, భద్రంగా ఉంచాలి. ఎందుకు భద్రంగా హృదయంలో దాచుకోమన్నాడు తెలుసా? రాబోయే దినాల్లో ఈ బైబిల్ మన చేతిలో ఉండదు. దుష్టులు దుర్మార్గులు చింపేస్తారు, కాల్చేస్తారు. ఇప్పుడు నేర్చుకొని మన హృదయంలో భద్రపరుచుకుంటే అప్పుడు పనిచేస్తాయి. ఆయనను ఆరాధించడానికి, వేరే వాళ్ళకి బోధించటానికి. ఎవరు చెప్పారట? పిలాతు భార్య చెప్పింది కాబట్టి పిలాతుకు తెలుసు. హల్లెలూయా. మరి నువ్వు భార్యగా నీ భర్తకి ఎప్పుడన్నా చెప్పావా? నీ భర్తకి గుర్తున్నాయా అవి? నీ భర్త మారాడా? వస్తున్నాడా పాపి దేవుని పాదాల దగ్గరికి? ఏమండి, గుర్తు పెట్టుకోవాలి దేవుని మాట. దాన్ని మనం చదువుకున్నాం కదా, వాళ్ళకి గుర్తు లేవు. పేతురికి గుర్తు లేదు, ఉన్న శిష్యులకి గుర్తు లేదు. ఇందాక మనం చదివాం కదండి, స్త్రీలందరూ కూడా లూకాసు వార్త 24:12 మధ్యలో ఎక్కడ ఆగాం దాన్ని. తిరిగి వచ్చి చెప్పింది ఎవరు అన్న అక్కడ ఆగాము చూడండి. ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలియాలో ఉండినప్పుడు మనిషి కుమారుడు సాధించుడైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవడానికి వారితో అనేది. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఆ సంగతులన్నీ 11 శిష్యులకు తగ్గిన వారందరికీ తెలియజేశారు. ఆ సంగతులు తగ్గిన వారందరికీ తెలియజేశారు. ఆ సంగతులు అపోస్తుల్లో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియయు, యోహానియు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. అయితే వారి మాటలు వీరికి వారి దృష్టికి వెర్రి మాటలు కనబడేది కనుక ఏమంటండి, వాళ్ళ మాటలు వీళ్ళకి వెర్రితనం. ఎవరు ఎవరు కాదు, స్త్రీలు. స్త్రీలని అంటున్నారు మీరు. అర్థమవుతుందా? ఏమంటున్నారు? వీళ్ళు వెర్రి మాటలుగా కనిపించినాయి. వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాజ వద్దకు పరిగెత్తుకొని పోయి తొంగి చూడగా నారబట్టలు మాత్రమే వెలుగుగా కనబడేది. అతడు జరిగిన దాన్ని కూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాడు. అంటే ఏమైంది? మర్చిపోయాడు. మళ్ళీ స్త్రీలు వచ్చి చెప్పే వరకు ఆయనకు గుర్తు లేదు. అయినా డౌట్ తోటి పరిగెత్తాడు సమాధి దగ్గరికి. అక్కడ ఏముంది? నార బట్టలు తప్ప ప్రభు అక్కడ లేడు. ఏడ్చుకుంటూ సంతాపడుతూ వెనక్కి వచ్చేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్న మాటలు మనము జాగ్రత్తగా వినాలని దేవుడి పేరట మనం చేస్తున్నాను. మళ్ళీ ఎక్కడున్నాము? వీళ్ళేమంటున్నారు? ఈ వంచకుడు యోహాను సువార్త, అది అక్కడైనా అంటున్నారు. మత్తయి సువార్తనా? చదవండి. అక్కడ చెయ్యి పెట్టుకోవాలి, పేపర్ తిప్పొద్దు. ఇంకా మధ్యలో ఉంటుంది ఎప్పుడు.
ఏమో కడపటి వాంఛకు మరీ చెడ్డదైపోయిందని చెప్పి అది పిలాతు కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మటుకు సమాధి భద్రం చేసుకొని వారు కావలి వారు కూడా ఉంచుకొని రాత్రికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసి విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చింది. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి వచ్చి రాయి పొదిలించి దాన్ని మీద కూర్చుండేది. అప్పుడు భూకంపం మహాభూకంపం కలిగేది. ఆ దూత స్వరూపము నేర్పువలే ఉండేది. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండేది. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. ఎవరిని చూసి చచ్చిన వారు అయ్యారండి? కానీ వాళ్ళు ఎందుకు వచ్చారు? ఎవరు కాపులా గైటకు వచ్చారు? సమాధిని కాపులా గైటకు వచ్చారు. దూతలను చూసి ఏమైపోయారు? వాళ్ళు చచ్చిన వారు అయ్యారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవండి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుతున్నారని, మీరు ఎందుకు వెతుకుతున్నారని నాకు తెలియదు. ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకుని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలిలీలోని మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయన చూతులు. ఇదిగో మీతో చెప్పుతున్నాను. వారు భయంతోనూ మహా ఆనందంతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పి వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయలకు వెళ్ళవలెనని వారిక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని. చాలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధి మీద ఎన్ని సంఖ్యలు పెట్టి కట్టేసినా కదా, ఎంత కాపలా పెట్టినా యేసయ్య అందులో ఉంచటమో అసాధ్యము, ఆయన ఉంచటమో అసాధ్యం అండి. ఉంచుతారా ఎవరైనా? ఆయన ఉండగలుగుతాడా? లేదు. సమాధిని చీల్చుకొని బయటకు వచ్చినట్టు మనం చూస్తాం. ఎందుకు బయటకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? త్వరగా చెప్పాలి. సమాధిని చీల్చుకొని ఆయన చెప్పినట్టుగా 3వ రోజున ఎందుకు బయటకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడని మళ్ళీ సమాధిలో వచ్చాడు. సమాధిలో వచ్చి ఎవరి కోసం వచ్చాడంటే మన అందరి కోసం, లోకంలో ఉన్న ఆయన అందరి కోసము ఆయన సమాధిలోంచి బయటికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. మొదటిది, లోకాన్ని ప్రేమించి మన పాపము నిమిత్తము యేసు ప్రభు లోకానికి వచ్చాడు, మరణించాడు. దేనికోసం మరణించాడు? మన అపరాధ దోషములు పాపములకై మన పాపములన్నీ మోసుకుని ఆయన శిలువ పైన మరణించినట్టు మనం చూస్తున్నాం. సమాధి చెయ్యబడి ఈ రోజుకి 3వ దినము తిరిగి లేచాడు. ఎందుకు లేచాడు? మళ్ళీ మన కోసం లేచాడు. ఏం చేయటానికి? మనల్ని ఏం చేయటానికి లేచాడు? ఏమండి? ఎందుకు లేచాడు అంటే, లేచిన తర్వాత 40 రోజులు అందరి మధ్యలో తిరిగాడంట, అందరితో ఉన్నాడంట, శిష్యులకు కనపడ్డాడు, ప్రజలకు కనపడ్డాడు. అందరు కనపడిన తర్వాత ఆయన ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? మళ్ళీ వస్తాడా రాడా? ఎందుకు వెళ్ళాడు? వస్తాడన్న సంగతి మన అందరికీ తెలుసు. ఎందుకు వెళ్ళాడు? యోహాను సువార్త 14లో ఆ మాట చెప్తున్నాడు. నేను వెళ్తున్నాను, మీకు ఉండటానికి అక్కడ నివాసములు సిద్ధపరిచి నేను మళ్ళీ వస్తాను. ఎవరైతే నా మాట మీద విశ్వాసం ఉంచి
పరిశుద్ధులుగా సిద్ధపడి ఎదురు చూస్తారో వాళ్ళని నేను సిద్ధపడ్డ గృహాలకి తీసుకుని పోతాను. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని చేసింది లోకంలో ఉన్న మనల్ని విడిపించుకొని ఆ రాజ్యముకి, ఆయన గృహంలో మనల్ని ఉంచటానికి, తీసుకువెళ్ళటానికి మళ్ళీ తిరిగి వస్తున్నానని చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి అబద్ధాలు కాదు, కథలు అంతకంటే కాదు, ఇవి సత్యమైన మాట. నమ్ముతున్నారా? ఇవన్నీ నిజమని నమ్ముతున్నారా? దేవుడు చెప్పిన ఈ మాటలన్నీ నమ్ముతున్నారా నిజమని? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చచ్చిపోయి నరకానికి వెళ్ళటం ప్రభువుకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? మీరు సిద్ధపడి ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, సిద్ధపడి ఉండండి, నేను వస్తున్నాను రెండో రాకడలో మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఎవరిని తీసుకువెళ్తాడు? సిద్ధపడి ఎవరైతే ఉంటారో, దేవుణ్ణి అనుసరించి, దేవుణ్ణి ప్రేమించి, మనం ముందు చదువుకున్నాం ప్రేమ, మీలో యేసయ్య ప్రేమ ఉండాలి. రెండోది విశ్వాసం, మూడోది క్షమాగుణం. క్షమించాలి, క్షమించాలి. నీ పట్ల ఎవరైనా అన్యాయం చేశారా, దూషించారా, కొట్టారా, నీది దోచుకున్నారా, నిన్ను అవమానించారా, ఏదైనా కానీ యేసయ్య ప్రేమ నీలో ఉండాలి. లేదు, ప్రేమించడం నా చేత కాదు, క్షమించడం నా చేత కాదు, నేను ఇలాగే ఉంటానంటే పోతున్నారు కదా. ఇది వాస్తవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతాడు. ఇంకొక మాట 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము 13 నుంచి చదవండి. మనకు ఇప్పుడు బల్ల ఆరాధన ఉంది, హృదయాలు సిద్ధపరచుకోండి. వారు ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమై ఉన్న అమ్మాయి మరియు ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు. జరిగిన సంగతులన్నింటినీ గురించి ఒకరితో ఒకరు సంభాషించుకుని వారు సంభాషించు ఆలోచించుకుని చూడగా యేసు కారే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి పనులు వేయబడి ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొచ్చున్న ఈ మాటలు ఏమని అడుగుగా వారు దుఃఖాకాంతులై నిలిచి. చాలండి. కాదండి, ఆయన చనిపోయింది ఎప్పుడు? శుక్రవారం చనిపోయారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నాం వస్తున్నది ఎప్పుడు? శుక్రవారం సాయంకాలం. వీళ్ళిద్దరే వెళ్తున్నారా? ఇంకో మనిషి ఉన్నాడా? ఇంకెవరు లేరా? యేసయ్య ఉన్నాడు కదా. వీళ్ళిద్దరే వెళ్తున్నారు, వెనకాల ఎవరు నడుస్తున్నారు? యేసయ్య నడుస్తున్నాడు. ఒక గంట ముందో 2 గంటల ముందో ఆయన్ని సమాధి చేశారు. వీళ్ళు సమాధి చేసే బయలుదేరారు కదండి. ఆయన్ని సమాధి చేసే వీళ్ళు బయలుదేరారు. వెనకాలే యేసయ్య ఉన్నాడు. అంటే ఎక్కడ లేడు? సమాధిలో లేడు. బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆ మాట చెప్పాడు, చేసి చూపించాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, విత్తనము ఒట్టిగా ఉంటే ఒట్టిగానే ఉంటుంది. అది భూమిలో పడి చచ్చినప్పుడు దీవించబడుతుంది అని ప్రభు చెప్పినట్టుగా ఆయన కూడా పాపుల చేతికి అప్పగించబడి దెబ్బలతో, అవమానాలతో, దూషణలతో చచ్చిపోయి సమాధిలో 3 రోజులు ఉండి తిరిగి లెగుస్తాను అన్న మాట ఎందుకు చెప్పాడు అంటే, నువ్వు నేను మనమందరము కూడా చచ్చిపోవాలి. చచ్చిపోవాలి. ఏ విషయంలో చచ్చిపోవాలి? ఏ విషయంలో చచ్చిపోవాలి? గర్వంలో, అహంకారంలో, హెచ్చించుకునే విషయంలో. ఏమండి? ఇంకా ప్రేమించలేని స్వార్థముతో, అసూయతో, ప్రేమించలేని మనసుతో ఏ మనసు కలిగి ఉన్నామో, అహంకారము, దూషణ, దూషించటం, క్షమించలేకపోవటం,
ఈ పాపములన్నీ ఏమైపోవాలండి? చచ్చిపోవాలి. నువ్వు గర్విష్ఠుడివా, చచ్చిపో. అహంకారివా, చచ్చిపో. నువ్వు ఎప్పటికప్పుడే తెలుసుకొని చచ్చిపోతే నువ్వు ఆశీర్వదింపబడతావు. ఎవరి ద్వారా? యేసయ్య ద్వారా. నిన్ను క్షమించి నిన్ను ఆశీర్వదించి ఏం చేస్తాడు? ఆ పరలోక రాజ్యము తీసుకువెళ్ళటానికి చచ్చిపోయి. కానీ వెనకాల నడుస్తూ వాళ్ళని అడుగుతున్నాడు, అయ్యా మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళిద్దరిని ప్రభు అడుగుతూ ఉన్నాడు. వాళ్ళు గుర్తుపట్టకుండా వాళ్ళ కళ్ళని ఏం చేశాడంట? మూసివేశాడు. ముయ్యబడ్డాడు కళ్ళు, లేకపోతే గుర్తుపట్టేస్తారు. గుర్తుపడతారా? ఎవరిని? యేసయ్యని. ఇప్పుడు మన ఎదురుగా వచ్చాడు అనుకోండి, ఆలోచించన్నా గుర్తుపడతాం కదా. యేసయ్య లాగున్నాడు ప్రభువా అంటాం. అలా గుర్తుపట్టకుండా వాళ్ళ కళ్ళు ముయ్యబడ్డాయి. వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. యేసయ్య పలకరించాడు, వాళ్ళని అడుగుతూ ఉన్నారు, అయ్యా ఎవరి గురించి మీరు మాట్లాడుకుంటున్నారు? నీకు తెలీదా? వాళ్ళు అడుగుతున్నారు ప్రభువుని, యెరూషలేములో ఏం జరిగిందో నీకు తెలీదా అని వాళ్ళు స్టోరీ చెప్తున్నారు. అవి జరిగిందంతా కూడా వాళ్ళకి చెప్తున్నారు. చదవండి. యెరూషలేములో అసహ్యచుడి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నువ్వు ఒక్కడవే ఎరుగువా అని ఆయన అడిగారు. ఎవరిని అడిగారు? యేసయ్యని అడుగుతున్నారు వీళ్ళిద్దరు. నువ్వు అక్కడే బస చేస్తున్నావు అంటే అక్కడే కదా ఉంటావు. ఏం జరిగిందో నీకు తెలీదా? నీకు ఒక్కడికే తెలీదా అని ఆయన అడిగారు. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును కూర్చున్న సంగతులే ఆయన దేవుని ఎదుట ఏమడిగారంటే ఏంటి అని ఎవరు అడిగారు? ఏంటయ్యా సంగతులు అని ఎవరు అడిగారు? యేసయ్య అడిగాడు. అంటే యేసయ్యకి తెలీదా? తెలుసు. ఎవరికి తెలుసో తెలీదని అడుగుతున్నాడు. వీళ్ళకి సరిగ్గా తెలుసుకున్నారా? అర్థమయ్యేలాగా తెలుసా వీళ్ళకి? ఎలా ఉంది వీళ్ళ మనసు అని మళ్ళీ రిపీట్ చేసి అడుగుతున్నాడు. ఏమైంది? ఏంటి అసలు ఆ సంగతులు? మనల్ని కూడా అడిగాడు అనుకోండి, అన్నులు ఎవరన్నా చెప్తాకి మన హృదయంలో ఆ మాటలు ఉన్నాయా? ఈరోజు ఈస్టర్ పండగ మనం వెళ్తున్నాం, అన్నులు ఎవరన్నా తెలిసిన వాళ్ళు కనపడ్డారు. వాళ్ళు అడిగారు అనుకోండి, ఏంటంటే అక్క ఈరోజు మీ పండగ కదా? అవునమ్మా మా పండగ. చర్చికెళ్ళి వస్తున్నాం. ఏంటి అసలు పండగ విశేషం ఏంటి? పండగ అంటే ఏంటి అని వాళ్ళు అడిగారే అనుకో, ఏం చెప్తారు? చెప్పండి. అదే ఏం తెలుసు? యేసయ్య అడిగినప్పుడు అట్లా అంటే మాకు తెలిసిందే చెప్తాం అనలేదు. వాళ్ళు డీటెయిల్గా చెప్పారు. మనము చెప్పే అంత జ్ఞానము, దేవుని భక్తి, ఆసక్తి మనలో ఉందా? రాజు నిన్ను అడిగారు అనుకో, పంటగా వెళ్తున్నాం, బయట బట్టలు వేసుకున్నాం, ఈస్టర్ పండగ అని అది అర్థమైపోయింది. నిన్ను అడిగారు ఎవరో ఫ్రెండ్ కలిసి, చెప్పగలే జ్ఞానము, ఆలోచన అది నీలో ఉందా? చెప్పగలుగుతావా? చెప్తావా? ఏం జరిగింది? ఏంటి ప్రతిరోజు పండగ అంటే ఏంటి? మిమ్మల్ని అడిగారు అనుకోండి, చెప్తావా? అంటే ఎక్కడుంది? ఇక్కడ మాటలున్నాయనుకోండి, చెప్పుకుంటా వెళ్ళొచ్చు. ఇది బ్రతుకు, ఇది పండుగ, ఇది అర్థం. ప్రభుత్వ శ్రీవేశారు, ఆయన చనిపోయారు, ఆయన తిరిగి మరి లేచిన రోజే ఈస్టర్ పండగ అంటే అని మీరు చెప్పాలి. రాజు చెప్తాను అంటున్నాడు. మౌని నువ్వు చెప్తావా? ఏం చెప్తావు? పాపం గురించి తిరిగి లేచాడు కాబట్టి ఈస్టర్ పండగ మేము చేసుకుంటాం. మౌలిక నువ్వు కూడా అలా చెప్తావు. అందరూ చెప్తావా? సునీత, యవనస్తులు, వెన్నెల నువ్వు చెప్తావా? ఏం చెప్తావు? దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఎవరు పిల్లలు బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. నీకు కూడా అర్ధరాత్రుల దాకా
అదే టీవీల దగ్గర కూర్చోకండి. నన్ను తిట్టుకున్నారు తర్వాత. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. ఆ అమ్మాయి ముందు నేను చెప్పడం కాదు, కానీ మరి ఆ పిల్ల డ్యూటీకి వెళ్తుంది, మిషన్ కుడుతుంది, వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తుంది. నేను ఇందాక అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పింది. అంటే 5వ తరగతి చదివి స్టాప్ అయిపోయింది. తర్వాత చదువుకోవాలని ఆశ కలిగింది. వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న మీద పోరాడి, వాళ్ళ నాన్న వద్దన్నాడు, వాళ్ళ అమ్మ వద్దని. తర్వాత వాళ్ళ అమ్మ ఎంకరేజ్ చేసి, అయ్యో సరే బిడ్డ నేను చదివిస్తానే, నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ అమ్మకి కౌన్సిలింగ్ ఇచ్చి, అమ్మ చదివించు, ఆ పిల్ల అడుగుతుంది కదా, చదివించు సునీత అంటే పాప అక్కడ ఒక టీచర్ దొరికిందండి. ఆమె దగ్గర పంపించి చదివిస్తే 10th క్లాస్ పాస్ అయింది. చదువుకుంటూ టైలరింగ్ నేర్చుకుంటుంది. వాళ్ళ అమ్మ కూడా పట్టి తీసుకెళ్ళి ఎగ్జామ్ అప్పుడు వాళ్ళ నాన్న, మీ నాన్న ఎన్నిసార్లు వచ్చాడు తోటి వచ్చింది. ఆ అమ్మాయిలో ఉన్న ఇంట్రెస్ట్ చెప్తున్నాను, మీరు కూడా నేర్చుకోవాలి. ఇటు చదువుకుంటూ మిషన్ నేర్చుకుంటుంది, చదువుకుంటుంటే ఎగ్జామ్ రాసింది, మిషన్ కంప్లీట్గా వచ్చింది. ఆ పిల్ల ఇప్పుడు అన్ని డ్రెస్సులు కుడుతుంది, జాకెట్లు. నీ జాకెట్ కుట్టిందా? బాగా కుట్టిందా? ఆ అమ్మాయి వేసుకునే డ్రెస్సులు కూడా ఆ అమ్మాయి వేసుకుంటుంది. ఆ అమ్మ జాకెట్లు కుడుతుంది, బయట బట్టలు కుడుతుంది. ఇంకోటి ముఖ్యమైనది, అవన్నీ లోక సంబంధమైనవి, మనతో రావాలి. నేను చెప్పేది ఏంటి అంటే, ఆ పిల్ల మరి బైబిల్ ఎప్పుడు చదువుతుందో తెలియదు, ప్రార్థన ఎప్పుడు చేస్తుందో తెలియదు. ఆ మాటలు అన్నవి ఆ పిల్ల మైండ్లో ఉంటుంది. వాళ్ళ ఇంట్లో గురించి తెలుసు, వాళ్ళ పరిస్థితి గురించి తెలుసు. ఆ పరిస్థితిలో కూడా దేవుని దగ్గరికి వెళ్ళి వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలని ఆ మైండ్ చాలా దేవుడు పెట్టినే వస్తుంది. ముందు ఒకటి ఆశపడాలి, పట్టుదల ఉండాలి. నేను చేయాలి, పట్టుదల. ఆ పిల్లకి ఆ పట్టుదల ఉంది. నేను నాకు అడిగినట్లు కూడా సమాధానం చెప్తాను. అందుకే దయచేసి తర్వాత మళ్ళీ ఎక్కువగా వస్తుందా అంటే రాదు, డ్యూటీకి వెళ్ళిపోతుంటుంది. వాళ్ళేమో రానివ్వరు. దేవుని బిడ్డారా, ఆ అమ్మాయి లాగా మీరు ఉండాలని నేను ఆశపడతాను. అర్థమవుతుందా? ఏదో వచ్చానులే, వెళ్ళిపోయానులే, చేశానులే, అలా కాదు ఉండాలి. దేవుడు చెప్పాలి మన గురించి ఏమని. ఈమె ఒక మంచి కార్యం చేసింది తో చెప్పాడు. ఆయన చెప్పాడు అసలు ఈమె ఒక మంచి కార్యము, నా భూస్థాపన నిమిత్తము మంచి కార్యం చేసింది. చాలా సాక్ష్యం బైబిల్లో లెక్కించబడ్డది ఆమె పేరు. ఎవరి బిడ్డలారా జాగ్రత్త, రేపుడికి అవును నీ కొడుకేడమ్మా ఎటు పారిపోయాడు, ఏడు కథ వెళ్ళిపోయాడు. జాగ్రత్త, పిల్లల్ని కొంచెం నేను వస్తున్నాను కదా, వాడు ఎటుపోతే నా పోతే పోయాడులే, వాడి జీవితం ఏంటి, రేపు పిల్లల జీవితం ఏంటి కూడా ఉంది, తెచ్చుకోండి. నేను ఆమె ఎదురుగా నేను చెప్పటం కాదు, కానీ మౌనిక వాళ్ళని ఎట్లా తీసుకొస్తాడో చూడండి. వాడు ఈడతో మొద్దోడ్లే, కానీ వాడు ఆ చిన్నోడు ఉన్నాడు. వాడు ఎట్లా మాట్లాడతాడు, వాళ్ళ అమ్మ నాన్న గురించి ప్రార్థన చేస్తాడు. చర్చికి వస్తే వాడి ప్లేస్లో వాడు వెళ్ళి కూర్చుంటాడు. మా అమ్మ వాళ్ళనే కూర్చుంటాడు అందరూ. పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలమ్మా మనం. అప్పుడే ఒక దారిలో కదా. నువ్వు బైబిల్ చదువుతావా, ప్రార్థన చేస్తావా? ఎప్పుడెప్పుడు చేస్తావు? పొద్దుట చెయ్యు, స్కూల్కి వెళ్ళిపోతాం, చేయాలి. పొద్దుట కూడా పొద్దుటే చదువుకుంటారు, లేచినప్పుడు చెయ్యాలి. ఎవరు బిడ్డలారా, మా తరం అయిపోతుంది, నెక్స్ట్ యవనస్తులు మీ తరమే. రేపు మీరు దేవునికి సాక్షులై ఉండాలి, దేవుని పని చేయాలి. అర్థమవుతుందా? ఇట్లా మాట్లాడుకుంటూ చదువు కంటిన్యూ చేయండి. ఇదే పట్టుదల ఉంచుకోండి. పట్టుదలతో మాస్టర్ అంటే ఎవరో అక్క గురించి చెప్పింది, నేను చేసి చూపిస్తా అన్న పట్టుదల రావాలి. దేంట్లో తెలుసా? ప్రార్థనలో, వాక్యం చదివే విషయంలో,
దేవుని యందు భయభక్తులు కలిగే విషయంలో ఈ 3 విషయాలు మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుడే నడిపిస్తాడు. యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడవే ఎరుగువా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును కూర్చున్న సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియల్లోనూ వాక్యంలోనూ శక్తి గల ప్రవక్త అయి ఉండేది. క్రియల్లోనూ వాక్యంలోనూ శక్తి గల ప్రవక్త అయి ఉండేది. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగో మరణ శిక్షకు అప్పగించి సిలువ వేసిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచుకో వాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుంది. ఇదేగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములయ్యాయి. ఏమని అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? ఈ దినమునకు 3 దినములైనని ఎవరికి చెప్తున్నారు? యేసయ్యకి ఆ శిష్యులు చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువే వాళ్ళిద్దరు వెనకాల సమాధిలోంచి లేచి వాళ్ళిద్దరిని వెంబడిస్తూ వీళ్ళు ఎలా ఉన్నారు, అసలు వీళ్ళ మనసు ఎలా ఉంది, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వీళ్ళ క్రియలు, వీళ్ళ మాటలు, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ మాట తీరు ఎలా ఉంది అని ప్రభు వాళ్ళని వెంబడించడం మొదలుపెట్టాడు. ఈయన వెనకాలకు వచ్చేటప్పటికి ఆయన కింద వినబడ్డ మాటలు ఏంటి అంటే, లోకం గురించి మాట్లాడుకోలేదు వాడు, సంపాదన గురించి మాట్లాడుకోలేదు వాడు, తిండి కోసం లేకపోతే ధనం కోసం ఆస్తుల కోసం మాట్లాడుకోలేదు. దేనికోసం మాట్లాడుకుంటూ వస్తున్నారో తెలుసా? యేసయ్యని ఎలాగ శ్రమలు పెట్టి చంపేశారు, ఎలా సిలువేశారు, ఇవి మాట్లాడుకుంటూ వస్తున్నారు. అది ఇష్టమా లేదా ప్రభుకి? ప్రభుకి ఇష్టం. అది ప్రభు గురించి మాట్లాడటం ఇష్టము, ప్రభుని వెంబడించటం ఇష్టము, ప్రభు తట్టుని తిరగటం ఇష్టము, ప్రభు చెప్పింది చేయటం ఆయనకి ఇష్టం. కాబట్టి ఆయన వెనకాలే వెళ్ళి ఆయన ఒక్కొక్కటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఏమైంది, ఏంటి అంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు, చనిపోయిన సమాధి చేసే కానిచ్చి ఎక్కడి వరకు చెప్పారు? తిరిగి లేచే వరకు 3 రోజుల వరకు వాళ్ళు స్టోరీ చెప్తూనే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మన నుంచి కోరుకునేది ఏంటి అంటే, ఆయన రక్తం ఇచ్చాడు, మనకి ప్రాణం పెట్టి రక్తం ఇచ్చాడు, రక్షించాడు, మనల్ని కాపాడాడు, లోకము నుంచి, ఆ బురద నుంచి, ఆ చీకటి నుంచి మనల్ని విడిపించి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. మనము ఆయన బిడ్డలుగా ఉండాలని ఆశపడుతున్నాడు, ఆయన బిడ్డలుగా రాజ్యానికి రావాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడైనా మనం ఆయన తట్టు తిరిగి, ఆయన మాట వింటూ, ఆయన మార్గంలో నడుస్తూ, మనల్ని, మన పిల్లల్ని ప్రతి ఆదివారం కొడతావో తిడతావో ఏం చేస్తావో లాక్కొచ్చి కూర్చోబెట్టు. దేవుడు ఒకరోజు కాకపోతే ఒకరోజన్నా మాట్లాడతాడు, వాడి జీవితాలు కూడా మారుతాయి. వాడు పతనం అయిపోవటం నీకు ఇష్టమా? వాడు లోకంలో పడిపోవటం నీకు ఇష్టమా? దేవుడు అలా అనుకుంటే ఈ రోజున మనం ఇక్కడ కూర్చోము. ఎక్కడో ఉందో, ఏ సినిమా హాల్లోనో, ఏ బార్ షాపులోనో, ఎక్కడ పార్కుల్లోనో పతనం అయిపోయి తిరిగేవాళ్ళం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనం కావాలి అనుకున్నాడు కాబట్టి ఈ రోజున ఇక్కడ ఉన్నాం. కాబట్టి మీ పిల్లల విషయంలో కూడా జాగ్రత్తగా భయభక్తులతో పెంచాలని మీరు జాగ్రత్త పడి తీసుకురావాలని కోరుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నడుచుకుంటూ ఎక్కడి దాకా వెళ్ళిపోయారు, ఊరు చేరిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఆ గ్రామానికి వెళ్ళిపోతున్నారు అని పట్టుతుంటారు. కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాజంలోకి వెళ్ళి ఆయన దేహమును అనక వచ్చి కొందరు దేవదూతలు తమ కనబడి
మర్చిపోయి అవివేకుల్లాగా తిరుగుతున్నారు, మందమతుల్లాగా ఉంటున్నారని ప్రభు అక్కడ వాళ్ళని గర్తిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డరా, ప్రియ సహోదరుడా, చాలా జాగ్రత్తగా, నిర్లక్ష్యం కాదు. నాకు ఉద్యోగం ఉంది, లేకపోతే నాకు బలం ఉంది, లేకపోతే ఆస్తి ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ ఉన్నా నీకు ఏది కొదువుగా ఉందో తెలుసా? యేసయ్య కొదువుగా ఉన్నాడు. జాగ్రత్త, ఆ కొదువున్న యేసయ్యని నీ హృదయంలో చేర్చుకో. అప్పుడు అన్నీ ఉన్న ధనవంతుడు. యేసయ్య నీలో ఉంటే నువ్వు ధనవంతుడివి. స్త్రీలారా, యేసయ్య ఉంటే నువ్వు కూడా ధనవంతురాలివి. చదవండి. ధనవంతుడా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కదా. 29 దగ్గరికి వచ్చేసి వారు సాయంకాలము వచ్చి ఉన్నది, పొద్దు పుట్టి ఉన్నది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిన కనుక ఆయన వారికి ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనములకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని పిలిచి వారికి పంచిపెట్టగా వారి కళ్ళు తెరవబడి ఆయన గుర్తుపెట్టారు. చాలు. ఏమన్నా దేవుని బిడ్డలారా, అదే ప్రభుతో నడిచారు, ప్రభుతో మాట్లాడారు. ఇంటి వరకు వచ్చాక వాళ్ళిద్దరూ అన్నారు, అయ్యా ఇంకా ముందుకేం వెళ్తావు, చీకటి అయిపోయింది, ఈ రాత్రి మా ఇంట్లో బస చేయండి, భోజనం చేయండి అనేటప్పుడు యేసయ్య వెళ్ళిందే వాళ్ళ కోసం. ఆయనకు తెలుసు. ఇంట్లోకి వెళ్ళారు, కూర్చున్నారు. ఆయనకు ఒక రొట్టె ఇచ్చినప్పుడు తినమని ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ రొట్టెను విడిచాడు. స్తోత్రాలు చెల్లించి దేవుడికి విడిచినప్పుడు వీళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. యేసయ్యను గుర్తుపట్టారు. దేవునికి మహిమ కలుగును. గుర్తుపట్టేటప్పటికి ప్రభు ఉన్నాడు అక్కడ. ఆయన వారికి వెళ్ళిపోయాడు. కనపడకుండా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, సంతోషించారు, ఆనందించారు. ఎంతసేపు మాట్లాడిందే యేసయ్య మనతోటి అని వాళ్ళు సంతోషించినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మనము కూడా లోకమును ఇవన్నీ విడిచిపెట్టి యేసయ్యను మాత్రం వెంబడించే వారంగా ఉన్నాం. యేసయ్య మాట విన్నాం. ప్రతి పునరుద్ధాన ఆరాధనకి మనం వచ్చే వారంగా ఉన్నాం. ఇవాళ ఈస్టర్ ఆరాధన కదండి, ఈస్టర్ ఆరాధన జరుపుకుంటున్నాం. మళ్ళీ ప్రతి ఆదివారం కూడా జరుపుకోవద్దండి. ఒక ఈస్టర్కి రావాలా చర్చికి? కాదండి. ప్రతి ఆదివారం కూడా వచ్చి ఈ అమూల్యమైన మాటలు మనం విని మన జీవితాలు మార్చుకుని మనము ఆ రాజ్యంకి సిద్ధపడాలి. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించాలి.